హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లా నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,54,585 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఏపీ మొత్తం ఒక రకమైన రాజకీయం కనిపిస్తే నెల్లూరు జిల్లా పాలిటిక్స్ మరో రకంగా ఉంటాయి. ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆసక్తికరంగానే ఉంటాయి. సాధారణంగా ప్రతి జిల్లాల్లో 1-2 హాట్ సీట్లు ఉంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఆ కోవకి చెందిందే నెల్లూరు రూరల్ కూడా. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనం వివేకానందరెడ్డి, పిఆర్పి అభ్యర్థి ఆనం వెంకటరమణారెడ్డి మరియు సిపిఐ అభ్యర్థి టిపి భానురాజులపై పోటీ చేసి 3,131 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి నన్నపురెడ్డి సురేష్ రెడ్డిపై పోటీ చేసి 25,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ పై పోటీ చేసి 22,776 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ ఫయాజ్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.